నూరేళ్లలో కనీసం ఒక 70 సంవత్సరాలైన తెల్లవారుజాము సమయంలో నిద్ర లేచి ఉదయిస్తున్న సూర్యబింబానికి స్వాగతం పలికి నమస్కారం చెప్పగలిగితే అప్పుడు నా జన్మ సార్థక్యం. తమోగుణం పోవాలి, బడలిక పోవాలి, అలసట పోవాలి, ఉత్సాహం కలవాలి, నిద్ర లేవాలి, ఆ సూర్యబింబానికి స్వాగతం పలకాలి, నేను నా జన్మ సార్థక్యం పొందాలి. ఇటువంటి ప్రేరణ పొందాలి అంటే ముందు తమోగుణాన్ని తీయగలిగినది ఎవరు అంటే అమ్మవారు తీసేస్తుంది. అందుకే అమ్మవారి ఉపాసన చెయ్యండి అని చెప్పారు. నిజానికి భగవంతుణ్ణి అమ్మగా పిలిచినా అయ్యగా పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలికేది మాత్రం ఆయనే. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతనగారు భాగవతంలో. స్త్రీ అని పిలిచినా, పురుషుడు అని పిలిచినా, నపుంసకమూర్తి అని పిలిచినా